ఇప్పుడు ఈ సినిమాలో మేము ఆడియన్స్గా ఈ సినిమా ఇప్పుడు మీరు చేసి భలే ఉన్నాడే సినిమా ఎందుకు చూడాలి, దాంట్లో ఏంటి స్పెషల్? ఫస్ట్ ఒకటి ఏంటంటే థియేటర్లో ఎందుకు చూడాలో చెప్తాను. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సినిమా థియేటర్లో కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే రాదు సార్, ఖచ్చితంగా రాదు. నేను ఒక్కడనే కలిసి చూసిన సినిమా ఫస్ట్ థియేటర్లోనే లైట్లు ఆగిపోయి సినిమా స్టార్ట్ అయిన తర్వాత అద్భుతమైన సినిమా, ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. చుట్టూ ఒక ప్రపంచం ఉంది అన్న విషయం మర్చిపోయాను నేను, ఆ సినిమాలోకి వెళ్ళిపోయాను. మీరు మహేష్ ఫ్యాన్ కదా? అప్పటి నుంచి ఆ సినిమా నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను, నేను ఈ రోజు నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్ అని చెప్పి డైహార్డ్ ఫ్యాన్ నేను. సో అంటే ఒక థియేటర్లో సినిమా చూస్తే అంటే మొత్తం చుట్టూ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్, ఎమోషను, ఒక 10 మంది 20 మంది 30 మంది కలిసి కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది, ఒక్కళ్ళ ఇంట్లో కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది. సో థియేటర్లో ఖచ్చితంగా చూడడం చాలా ఇంపార్టెంట్. అండ్ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇట్స్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్. నాకు అన్నిటికంటే సంథింగ్ దట్ అట్రాక్టెడ్ టు మీ టువర్డ్స్ దట్ ఫిల్మ్ ఇస్ దట్ మనకి టువర్డ్స్ ద ఎండ్ ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. అండ్ సినిమా అంతా కూడా అంటే ఎంతకుముందు నేను చేసిన క్యారెక్టర్ల కంటే కొంచెం కొత్తగా ఉంటుంది, ప్లస్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. అండ్ మా డైరెక్టర్ అతని కన్విక్షన్ నెక్స్ట్ లెవెల్. అసలు ప్రతి షాటు కూడా కావాల్సినట్టు వస్తే తప్ప వదలడు, ఖచ్చితంగా ఇలాగే రావాలి అంటే పట్టుకుంటాడు అంతే, అండ్ అలా తెచ్చుకుంటాడు కూడా. అది టీజర్ చూస్తే చాలా పాజిటివ్ వైబ్ ఉందండి. మీరు చేసిన ఇంతకుముందు సినిమాల కన్నా ఇది ఒక డిఫరెంట్ సినిమా అన్నది చూస్తేనే తెలిసిపోతుంది. అందులో మీరు అమ్మాయిలా బిహేవ్ చేయటం అదంతా హార్మోన్స్ లోపమా లేకపోతే క్యారెక్టర్? హార్మోన్స్ లోపం లేదు సార్, క్యారెక్టరైజేషన్. హార్మోన్స్ లోపం అంటే కేసులు ఎక్కేస్తారు. నేను అసలు జోలికి వెళ్ళిన హార్మోన్స్ లోపం లేదు సార్. కాదు అంటే ఒకటేంటంటే క్యారెక్టర్ ఏంటని అడగడం కోసం అలా అంటే హార్మోన్స్ లోపమే ఉండదు, బట్ ఈ బిహేవ్స్ లైక్ దట్ ఫర్ సినిమా చూస్తే అర్థమైపోద్ది. అదే నేను చెప్పా కదా, నాకు అతి మంచితనం ప్లస్ చాలా నాకు చాలా నచ్చిన ఎమోషన్ అదే. ఇట్ కమ్స్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్, అక్కడ అర్థమవుతుంది వై హీఈస్ లైక్ దిస్ అని చెప్పి. సో అది హార్మోన్స్ లోపం కాదు కానీ అంటే క్యారెక్టర్ అలాంటిది. అండ్ హీ గ్రోస్ అప్ విత్ అ సింగిల్ మామ్. సో అందుకే వంట చేయడం నేర్చుకుంటాడు, ముగ్గులు వేస్తాడు, ఆడి ప్రొఫెషన్ సారీ డ్రైపింగ్. సో ఈ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ ఆ క్యారెక్టర్ని. ఓకే, అదేలేండి, మామూలుగా కూడా అదే కదా ప్రాబ్లం. అంటే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తప్పు తెలియదు మీకు, అంటే మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారు. ఇట్లా కొడితే 10 మంది తెలిసిన ఇండస్ట్రీలో కూడా ఎవరు చేసి సినిమాలు చేసిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా చాలా తక్కువ మంది మీతో. ఇప్పుడు సినిమా అంటే ఇష్టం కదా, ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేయగలరు, సీన్ రాయగలరు. నేను చూశాను, సీను రాయటం మొదలు పెడితే చాలా బెటర్గా రాయగలరు. ఇవన్నీ కాకుండా స్క్రీన్ మీద హీరోగా కనిపించాలి కదా, దానికోసం మీరు ఏం చేస్తున్నారు? అంటే బాడీ దీనికోసం కానీ సినిమాకి బెటర్ డ్యాన్స్ కానీ ఇంకోటి కానీ అలా మీరు ఏమైనా ఎఫర్ట్? ఇప్పటిదాకా అయితే దానికోసం యాక్చువల్లీ నేను చెప్పా కదా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పుట్ మచ్ ఎఫర్ట్. ఇప్పుడు మాత్రం చాలా ఎఫర్ట్. ఇప్పటిదాకా కాకుండా ఇప్పటి నుంచి కొత్త రాస్తారని చూస్తారు. అదే కొత్త ఆడియన్స్ కూడా ఆ బెటర్ దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టిస్ట్గా మీ గురించి అసలు 1% కూడా ఎవరు మాట్లాడటం లేదు, ఇంకోటి కదా. ఎందుకంటే